నమస్తే పాడి పంటల కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి మీద మక్కువతో ఆ ఊర్లోని ఆ పెద్దాయన సహజ సిద్ధమైన సేద్యం వైపు అడుగులు వేశారు. పూర్తిగా రసాయనాలతో కలుషితమై నిర్జీవంగా మారిన భూమికి ప్రకృతి సేద్యంతో మరలా ప్రాణం పోస్తున్నారు. ఆధునిక సేద్యాన్ని పక్కన పెట్టి పూర్వకాలం నాటి పద్ధతులను అనుసరిస్తూ నాణ్యమైన దిగుబడిని సాధిస్తూ బేష్ అనిపించుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా ప్రకృతి విధానంలో కూరగాయలు పండ్లను పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఏలూరు జిల్లాకు చెందిన ఎర్ర నరసింహారావు వ్యవసాయ విధానాలను మనం తెలుసుకుందాం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం తినే ఆహారం నుంచి కట్టుకుంటే బట్ట వరకు ప్రతిదీ కూడా కలుషితం అయిపోయే పరిస్థితి ఉంది. ప్రతిదీ రసాయనాలతో పండించే పరిస్థితి ఉంది. ఆహారం అంతా కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో అన్ని రసాయనాలతో పండించి ప్రతిదీ మొత్తం తినే ఆహారం చిన్నపిల్లలు తినే దగ్గర నుంచి పెద్దలు తినేంత వరకు కూడా మొత్తం రసాయనాలతో పండిస్తున్నారు. తద్వారా వాటి నుంచి కూడా అన్ని హాస్పిటలైజ్ అయ్యి అందరూ వ్యాధులు బారిన పడుతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి కుటుంబానికి కూడా ఒక మనిషికి క్యాన్సర్ వచ్చే కారణం ఉంది. అదంతా కూడా మనం తినే ఆహారంలో అన్ని కలుషితం అయిపోతున్నాయి. రసాయనాలతో పండించి వాటిని మార్కెట్లోకి తెస్తున్నారు. కానీ ఏలూరు జిల్లా చేబ్రోలు ఉన్న రైతు ఆదర్శంగా నిలిచి రసాయనాలతో కాకుండా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. తనకున్న 3 ఎకరాల పొలంలో కూడా ఈ రసాయనాలతో కాకుండా సేంద్రియ వ్యవసాయంతో ఇటు బొప్పాయి కానివ్వండి, వంకాయ కానివ్వండి, పచ్చిమిరపకాయ, దోసకాయ అలాగా ప్రతి కూరగాయలు కూడా తినే ఆహారం దగ్గర నుంచి పండ్లు సైతం అన్నీ కూడా సేంద్రియ వ్యవసాయంలో పండిస్తున్నారు. ప్రస్తుతం మనం ఆయన దగ్గర ఉన్నాం, ఆయన ఉన్న పొలంలో ఉన్నాం. ప్రస్తుతం బొబ్బాస్ పంట అయితే దీంట్లో ఉంది. ఆయన అడిగి తెలుసుకుందాం సేంద్రియ వ్యవసాయం ఎలా చేస్తున్నారని. అందరూ కూడా ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ కెమికల్స్తో రసాయనాలతో పండిస్తున్నారు. కానీ మీరు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇటు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటారు? మా 1965 నుంచి మా నాన్నగారితో వ్యవసాయం చేశానండి. ఆ వ్యవసాయం చేసిన విధానం కొంతవరకు నాకు అనుభవం ఉంది. 83లో దావాలు వచ్చిన కాడి నుంచి రసాయనిక ఎరువులు గట్టిగా వాడి అందరి మీద 86లోనే ఉత్తమ రైతు అవార్డు పొందిన ఏకపేక్ష 40 ఎకరాలు 45 బత్తాలు పండించాను 86లోనే. అవి పండించిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత నేను మళ్ళీ మెరక వ్యవసాయం చేద్దామని ఉద్దేశంతో నేను వచ్చాను. అనుకోకుండా పాలేకర్ గారి మీటింగ్కి వెళ్ళాం. పాలేకర్ గారు కాకినాడలో సర్పవరాన్ని మీటింగ్ జరిగిందండి. అక్కడికి వెళ్ళా. అక్కడ ఆయన చెప్పే విధానం పూర్వం మా నాన్నగారు 65 నుంచి చేసిన విధానం 2 ఒకేలాగా ఉన్నాయి. అంతే దాని మీద ఆకర్షితమై సరే పండిందాం ఇప్పుడు దీనివల్ల ఎందుకని ఆవులు కొనుక్కొని ఆవులతోటి 4 ఆవులు దీంతో రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ వ్యవసాయం అన్ని రకాలుగా పాలేకర్ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యానండి. అదే కాకుండా కాకినాడలోనే కాకుండా గుంటూరులో కూడా ట్రైనింగ్ అయ్యాను. ఈ విధానం చాలా బాగుంటుంది పండిస్తే. అయితే పంట ఇప్పుడు రసాయన ఎరువుల మీద ఎక్కువగా పండించగలమండి. ఇది ఇప్పుడు మార్కెట్ అలాగే ఉన్న కాడికి చేస్తున్నాం అన్నమాట. అంటే ఈ రసాయనాలు కాకుండా సేంద్రియ పద్ధతి అంటే వీటికి కంపల్సరీ మొక్క పెరగాలన్నా పంట చేతికి రావాలన్నా సరే ఏదో ఒక ఎరువు వేయాలి. పురుగు దోమ ఇవన్నీ కూడా పడతా ఉంటాయి. అంటే వాటికి ఏం వేస్తుంటారు? దానికి ఫస్ట్ గుంట ఘనజీవామృతం వేస్తామండి. ఘనజీవామృతం వేసి మొక్క పెడతాం. తర్వాత ఈ జీవామృతం స్ప్రే చేస్తామండి. అలాగే వేస్ట్ కంపోస్ట్ దోమ బారం నుంచి పడకుండా అలాగే పంచగవ్య తయారు చేసుకుంటాం శిలీంధ్రం ద్వారాగా. శిలీంధ్రం తెగుళ్ళు పైనుంచి వచ్చే ఫంగస్ తెగులకి పురుగు కావాలనుకుంటే అగ్నాస్త్రం తయారు చేసుకుంటామండి. అలాగే బ్రహ్మాస్త్రం పాలేకర్ గారు ఇచ్చారు. వంగ తోటకి పచ్చిమిరపకాయ తోటకి అంటే దోమకి నల్లికి పేనికి ఇలాగ రకరకాల తెగులకి ఆయన ఇచ్చిన విధానం చాలా బాగా పనిచేస్తాయండి. అంటే మొక్క మొదలు నేను వేయడంలో శిలీంద్ర నాశనం కూడా తగ్గిద్దండి. తర్వాత 27 రకాల పోషకాలు ప్రతి మనిషికి కావాలి, అలాగే మొక్క కావాలండి. 27 రకాల పోషకాలు ఆవు పేడ నుంచి ఆవు పేడ నుంచి ఖచ్చితంగా అందుతాయండి. అందులో ఎటువంటి ఆలోచించవలసిన పని లేదు. మేము ఇది పండిస్తున్నామంటే దానివల్లనే చక్కటి పంట పండిద్దండి. అంటే కంగారు పడక్కర్లేదు. ఇది మామూలుగా ఓ కాల వ్యవధి వంగతోట ఉందనుకోండి 4 నెలలకి అయిపోద్దండి. అలాగే పచ్చిమిరపకాయ 4 నెలలు 3 నెలలు అయిపోద్ది. ఇది 6 నుంచి సంవత్సరం వరకు కాస్తుందండి. అంటే పంట తక్కువగా వచ్చినా ఎక్కువ రోజులుగా పండిన మూలని బాగుంటుంది. దీని అలవాటు పడిన మనిషిని వదలకూడదు. నాకు సుమారు 70 సంవత్సరాలండి. అయినా మనం దీనివల్ల దాని మీద వచ్చే లాభం ఎంతో దీని మీద వచ్చే లాభం అంతే. అది చేసి అందరినీ ఆరోగ్యం చెడగొట్టే వాళ్ళు ఉన్న దాంట్లోనే పండించి కావాల్సిన వాళ్ళకి అందించుకుంటూ మన జీవితం కాగా నడుస్తుంది. అందులో ఏమీ భయపడవలసిన పని లేదు. 10 మంది రైతులు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. 10 మంది రైతులు వచ్చి పండిస్తే ఇతర దేశాల్లో ఎక్స్పోర్ట్ చేయొచ్చండి. అది 40 బస్తాలు పండితే ఇది 40 బస్తాలు పండించవచ్చండి.
అయితే ఒక్క 3 ఏళ్ళు కొంచెం కష్టపడాలండి. అక్కడి నుంచి బతుకున్నంత కాలం కూడా పురుగు మందు కానీ ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ ఏమీ వేయక్కర్లేదు. ఏలూరు జిల్లా చెబ్రోలు గ్రామానికి చెందిన రైతు ఎర్ర నరసింహారావు ప్రకృతి మీద మక్కువతో సహజ సిద్ధమైన వ్యవసాయాన్ని ఎంచుకున్నారు. రసాయనాలతో పండించిన పంటకు దీటుగా అధిక దిగుబడులను సాధిస్తూ గత 10 సంవత్సరాలుగా సేద్యంలో రాణిస్తున్నారు. తనకున్న 3 ఎకరాల భూమిలో బొప్పాయి, వంగ, దోస, చిక్కుడు, పుచ్చ వంటి విభిన్న రకాలైన కూరగాయలు, పండ్ల తోటలను పండిస్తున్నారు. ఎటువంటి రసాయనాలు వాడకుండా పూర్తి ప్రకృతి విధానంలో సేద్యం చేస్తూ గ్రామానికి తలమానికంగా మారారు ఈ రైతు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ ప్రకృతి పాఠాలు విని స్ఫూర్తి పొందారు. అనేక చోట్ల గో ఆధారిత సేద్యంపై శిక్షణ పొందారు. ఇప్పుడు తిరుగు లేకుండా ప్రకృతితో కలిసి నడుస్తూ లాభాల పంటలను పండిస్తున్నారు. రసాయనాలు వాడిన దానికైతే ఇలా బారుగా వస్తుంటాయి, కాపు కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు సేంద్రీయ వ్యవసాయంలో కాయ కూడా రౌండ్గా వచ్చి చక్కగా కాపు కూడా ఎక్కువ ఉంది. ఇదంతా కూడా దేనివల్ల అంటారు? మేము పోషకాలు కంపల్సరీగా అందిస్తానండి. ఎందుకంటే పంచగవ్యాల్లో నా శిలీంద్రనాశనం దీనికి వచ్చేవి చెప్తున్నాం కదండి, 27 రకాల పోషకాలు. ఈ ఆవు పేడ నుంచి, ఆవు పెంచుకుని నుంచి, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఒక రకంగా అది ఆవు నుంచి వచ్చే అది ప్రతి పదార్థం వాడుతూ ఉంటామండి. దాని చేత కాయ కూడా కాస్త ఉంటుందండి. దానికి ఏమో లోపల కుళ్ళిపోయి అనే గుణం ఉండదండి, ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఉంటుందండి. దాని మీద ఎక్కువ పండించవచ్చండి. అంటే రైతులు కంగారు పడి లోళ్ళు చేయాలని ఎక్కువగా మందులు వాడతారు. వాళ్ళు సంవత్సరం కాలంలో పండించే పంట మీద మేము ఎక్కువ పండిద్దండి, దిగుబడి వస్తుంది. అయితే దిగుబడి ఒకే రకంగా ఉంటుంది. సేంద్రీయ వ్యవసాయం అయినప్పటికీ రసాయన వ్యవసాయం అయినా దిగుబడి సేమ్ ఉంటుంది. మరి దీనికి దిగుబడి వచ్చే మనకి ఈ ఖర్చు పెట్టిన దానికి మనకి దానికి తగ్గట్టు వస్తుందంటారా రాబడి? కంపల్సరీ వస్తుందండి. ఖర్చు అంటే మనకు ఒక ఆవు ఉందనుకోండి, ఒక ఆవుతోటి పాలేకర్ గారు 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చామండి. ఒక ఆవుతోటి మనం చేయించుకొని ఆవు పేడ, ఆవు పెంచుకొని ఇంట్లో నలుగురం కలిసి చేసుకుంటే దాని మీద ఎక్కువగానే పంట తీయగలం, తక్కువ లేదు. అంటే మీరు అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఈ రసాయనాలు బయట కొనుగోలు చేసేదానికన్నా దానికి బదులు ఒక 2 ఆవులు కొనుక్కుంటే దాంట్లో నుంచి వచ్చే పేడ కానివ్వండి, దాని మూత్రం అదంతా కూడా దీనికి ఎరువుగా సరిపోతుంది. మనం రసాయనాలు కొనాల్సిన అవసరం లేదంటారు. అవునండి. ఒక 2 ఆవులు ఎక్కువగా పెంచుకోగలిగితే మన పురుగు మందు పాలేకర్ గారి విధానం, మరి మహానుభావుడు ఇచ్చిన విధానం అసలు పనిచేయనంటూ ఒక వంగ ఉందండి. దానికి ఈ రకరకాల మందులు కొడతారండి. నేటివ్ కొడతారు, కస్టోడియో కొడతారు, పురుగుకి కోరాజన్ 50, కోరాజన్ అంత పవర్ఫుల్. 40 రోజులు 50 రోజులు ఆ పురుగు అందులో ఉండిపోద్ది. అది అల్లరి కాకంటే మాకు పేడ, ఆవు పెంచకం, పొగాకు, ఇంగవ కలిపి కొడితే అలా పురుగు దరిచేద్దండి. అలా మరి మాలోను ఆ పాలేకర్ గారు ఇచ్చిన విధానంలోనూ పురుగు కానీ, దోమకు కానీ, మొత్తకు కానీ అలా రాకంటే మొదటి నుంచే కంట్రోల్ చేస్తామండి. దీంట్లో ఆవు పేడ, ఆవు పెంచకంలోను ఏదైనా దాంట్లో బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ బ్యాక్టీరియాని డెవలప్ చేసి ఆ బ్యాక్టీరియాని సాయంకాలం 4 స్ప్రే చేస్తే సాయంకాలం 4 కాంచి పైనుంచి ఆకాశం నుంచి బ్యాక్టీరియా వస్తుందండి. ఆ బ్యాక్టీరియా ఆకు మీద వాలినప్పుడు అది ఈ ఆకుని కుప్పని తినేస్తుందండి. ఈ మేము స్ప్రే చేసిన పంచగవ్యలోను ఆ బ్యాక్టీరియా వెళ్ళి ఆ వాలిన బ్యాక్టీరియాని ఆహారంగా తింటుంది. దానికి ఆహారం కావాలి కాబట్టి తింటుంది. ఎక్కడ షార్ట్ని దాకుండా తినేస్తుంది. అలాగే పురుగు మందులు కొట్టామనుకోండి, ఓ పక్క తడుతుంది, ఓ పక్క తడదు. అక్కడ కంపల్సరీగా డ్యామేజ్ వస్తుంది. దీనికి అలాగే డ్యామేజ్ కూడా రాదండి. రసాయనాల సేద్యంతో అధిక దిగుబడులు సాధించిన వాటి ప్రతికూల ప్రభావం కారణంగా నేల నిర్జీవంతమైపోతుందని ఈ సాగుదీరు గుర్తించారు. ప్రకృతి వ్యవసాయంతోనూ రసాయనాలకు దీటుగా దిగుబడులు సాగించవచ్చని, అధిక లాభాలు పొందవచ్చని నిరూపిస్తున్నారు. పురుగు మందుల దగ్గర నుంచి ఎరువుల వరకు అవసరమయ్యే అన్నింటినీ ప్రకృతి నుంచే సేకరించి స్వయంగా తయారు చేసుకుని వ్యవసాయానికి వినియోగిస్తున్నారు. సాధారణంగా రైతులు ఒకే పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. అలాంటి తరుణంలో తెగుళ్లు వచ్చినా, ప్రకృతి విపత్తులు సంభవించినా పంట చేతికి రాక భారీ నష్టాలను చూస్తుంటారు. అలా కాకుండా ఒకే భూమిలో 4-5 రకాల కూరగాయలు, చుట్టూరా బొప్పాయి, జామ, నిమ్మ వంటి పంటలను కూడా పండిస్తే రైతుకు సేద్యం బాగుంటుందని అంటున్నారు ఈ రైతు. తాను ఈ విధానాలనే అనుసరిస్తున్నారు. కూరగాయలు కానివ్వండి, తినే పండ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా దిగుబడి కోసేటప్పుడు వీటిలందరూ కూడా రసాయనాలు, ఇటు వంగ కానివ్వండి, బెండ కానివ్వండి, రసాయనాలు జల్లుతారు. దాన్ని జల్లిన తర్వాత మరుసటి రోజు మార్కెట్కి తీసుకెళ్తారు. మార్కెట్కి తీసుకెళ్తాం వల్ల ప్రజలు ఇప్పుడు ఎవరైతే తింటున్నారో వాళ్ళ ఆరోగ్యం పోతుంది కదండి. దానివల్ల ఆరోగ్యం పోతుంది. అది సేంద్రీయ వ్యవసాయానికి అయితే మందు కొట్టాల్సిన అవసరం ఉండదు. అవునండి, మందు కొట్టమైన పనే ఉండదండి. ఫస్ట్ గురించి మీ బ్యాక్టీరియా, ఆవు పేడ, ఆవు పెంచుకం, ఈ 27 రకాల పోషకాలు
పోషకాలు అందగించుకుంటూ వెళ్తే కొంచెం ఖర్చు పని ఎక్కువ ఉంటుంది తప్ప కానీ ఖర్చు ఉండదండి. పని కొంచెం కష్టపడి చేయవలసి వస్తుంది, కానీ దానివల్ల ప్రతిదీ కంట్రోల్లో ఉంటుందండి. ఇప్పుడు ఒక దానికి దీనికి ఆధారం అన్నప్పుడు మాకు సేంద్రియ వ్యవసాయం కాయలు ఉన్నాయి, కూరగాయలు, వంగ కానీ పచ్చిమిరపకాయ కానీ ఇంకో రకాల టమాటా కానీ ఏదైనా సరే అవి కాయలు కోసుకెళ్ళి ఒక గదిలో పెడితే 10 రోజులు 15 రోజులు ఉన్న కాయ కొలడం అంటే జరగదండి మాది. అదే రసాయనిక ఎరువులు వాడింది అయితే మాట రోజు కులిపోద్దండి. దానికి దీనికి వ్యత్యాసం అయితేనండి. కాయ కొలడం అంటే ఉండదు, ఎండిపోద్ది తప్ప మరి రంగు మారుతా తప్ప కానీ కాయపోదండి. అంచేత ఈ చిన్నవాళ్ళు కంపల్సరీగా ఉంటారు. ఇక మేము అలాగే పండిస్తున్నాము ఇప్పుడు వరకు, పర్వాలేదు. దీనివల్ల మా జీవన విధానం బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ దోసకాయకి సంబంధించి ఈ విత్తనాలు ఏదైతే మీరు పంట వేస్తున్నారో, అంతర పంటకు వేస్తున్నారో, అవన్నీ కూడా పండిన దాన్ని మళ్ళీ గింజ తీసి దాసి దాన్ని మళ్ళీ బయట గింజ కొనే పరిస్థితి లేకుండా చేస్తున్నారంట కదా? మేము తయారు చేసుకుంటామండి. ఇంతవరకే మాకు తాతారారు ఈ డిఓ గారు ఇప్పించారండి. టమాటా కానీ, బెండ కానీ, బీర కానీ, ఎర్రబెండ అండి, బీర కానీ, టమాటా కానీ, వంగ కానీ, పచ్చిమిరపకాయ కానీ ఇచ్చారు. ఆ విత్తనాన్ని మేము డెవలప్ చేసుకొని దాన్నే మేము పోసుకొని దాని ద్వారాగానే మేము ఉంటాం. బయటికి వెళ్ళి మేము కొనవండి, అయితే కొనము. దానివల్ల మాకు ఆటోమేటిక్గా నేలకి సూట్ అయిపోద్దండి విత్తనం. అని చేత బాగుంటుంది. మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారండి వ్యవసాయం? నేను 1965 కానీ చేస్తున్నాను మా నాన్నగారి దగ్గర నుంచి. ఇప్పుడు నేను ఇది మొదలైతే ఖచ్చితంగా 8 సంవత్సరాలు పోయి 9వ సంవత్సరం అండి. 9 సంవత్సరాలు పెట్టి కూడా అందరూ ఇప్పుడు చెప్తారండి, ఇప్పుడు మొక్కజొన్న పెడతామండి. మొక్కజొన్నలోను వాళ్ళు కొట్టే పురుగు మందులకు అంతు పొంత ఉండదండి. అది ఆఖరి టైంలో సప్తధాన్యాల కషాయం కొడతానండి, వేస్ట్ కంపోస్ట్ కొడతానండి. మొదటి నుంచి స్ప్రే మామూలుగా పంచగవ్య స్ప్రే చేస్తాం. డస్ట్ తెగులు కానీ, ఇక బూజు తెగులు కానీ, ఎరుకులు కానీ అలాంటి తెగులు అంటూ ఏమీ రావండి. పురుగు మొట్టమొదటిగా మేము ఈ మామూలుగా ప్రాసెస్ ఉంటుందండి. ఫస్ట్ కుంటే వేస్ట్ కంపోస్ట్, తర్వాత ఏమో ఆముదం పిండి, యాప్ పిండి నానబెట్టి ఆ నీళ్ళు కొడతామండి. దాని చేత అసలు మాకు అన్ని కంట్రోల్లోనే ఉంటాయండి. మమ్మల్ని మించిపోయి ఆ రకమైన మందులు కొట్టాలి ఎక్కువ అన్న ఆలోచన ఉన్నదండి సాంప్రదాయం కలిపి. కనీసం అది అయితే ఇవాళ కొట్టిన తర్వాత 2వ రోజున కొట్టాలి పురుగు మందు. ఇది అలా కాదు, ఇది కొట్టిన తర్వాత 20 రోజుల వరకు మాకు ఏ భయం ఉండదండి. కనీసం నెలలో కూడా ఇప్పుడు వరిసేను ఉందండి ఇక్కడ, మీకు దమ్ము చేశాను. అప్పుడు సప్తధాన్యాలు వేసి దమ్ము చేశాను. దాన్ని ఆ చేయని 10 సంవత్సరాలు అయిందండి. 10 సంవత్సరాలు పెట్టి అలా ఒక్కసారి స్పేర్ చేయను, ఒక్కసారి ఇప్పుడు మంది అయ్యానండి. ఇప్పుడు కలపడుతుందండి. ఎకరం ఖచ్చితంగా 25 పత్తాలు అవుతుందండి, 30 పత్తాలు ఏమి చేయకండి. అలాగే పాలిగారు వేసిన సప్తధాన్యాలు కానీ, జీవామృతం కానీ ఇవన్నీ గట్టిగా స్పేర్ చేస్తే 40 గ్యారంటీగా తీయొచ్చండి. ఏమి సోనా మసూరి వేస్తే 40 కన్నా ఎక్కువ తీయొచ్చండి. సోనా మసూరి బాస్మతి రైతు కూడా పండించవచ్చండి. ఇతర దేశాలు మన దేశం గురించి, మన పంట గురించి మనం పండించగలమని చూస్తున్నారు. కానీ రైతులు అంతసేపు సుఖానికి అలవాటు పడిపోయి రసాయనిక ఎరువులు వెళ్ళి పొట్టుని వెళ్ళడం, కొట్టాడు. ఓ బెండకాయ ఉందండి, పొద్దున్న కాయ కోసుకెళ్తాడండి, సాయంకాలం తీసుకొచ్చి మందు కొడతాడండి. దాంట్లో ఎలకల మంది కలిపి కొడతాడండి, కాయ నలిపోతుంది. అలాగే వంగ ఉందండి, దాని జీవితకాలంలో కనీసం 6 నెలల పంటలో కనీసం 50 లీటర్లు, ఎకరానికి 50 లీటర్లు పురుగు మందు కొడతాడండి. అలాగే కనీసం 25 పత్తాలు రసాయనిక ఎరువులు వాడతాడండి. మాకు అదేం అక్కర్లేదండి. సహసిద్ధంగా 10 కాయలకి ఎక్కువ ఉండవు, 10 కాయలు తక్కువ ఉండవు. ఎప్పుడు 10 కాయలు వంకాయ కానీ పచ్చిమిరకాయ కానీ ఎప్పుడు దిగుతూనే ఉంటుంది. దానికి మనం అంత బెంబెలు పెట్టి కొట్టవలసిన పని ఉండదు. మామూలుగా రసాయనాలు స్ప్రే చేస్తే ఆ రసాయనాలు పడిన వైపు మాత్రమే ప్రభావం కనిపిస్తోంది. అదే ప్రకృతి పద్ధతిలో అలా కాదు. వేప నూనె మిశ్రమాలు, జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను చల్లితే మొత్తం పంటంతా ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా సురక్షితంగా ఉంటుందంటున్నారు ఈ సాగుదారు. రసాయనిక సేద్యంలో 3 రోజులకు ఒక్కసారి, 4 రోజులకు ఒకసారి ఎరువులను చల్లుతుంటారు. అదే ప్రకృతి విధానంలో క్రిమి సంహారకాలు, జీవామృతాలు ఒకసారి స్ప్రే చేస్తే 15 రోజుల వరకు వాటి వంక చూడాల్సిన పని లేదంటున్నారు. ఆధునిక పద్ధతుల్లో చేసే వ్యవసాయానికి ప్రకృతి వ్యవసాయానికి ఎటువంటి తేడా ఉంటుందని, దిగుబడి కూడా సరిసమానంగా ఉంటుందని రైతు నరసింహారావు నిర్మిస్తున్నారు. అదనంగా రైతు ప్రకృతి వ్యవసాయం వల్ల అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. సహజ సేద్యంలో భూమి సారవంతంగా మారుతుందని, ఎలాంటి పంట వేసినా బంగారంగా పండుతుందని అంటున్నారు.
తాను మాత్రమే కాదు, గ్రామంలో తనతో పాటు మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయం వైపు నడిపించేందుకు అవగాహన కల్పిస్తున్నారు రైతు నరసింహారావు. ఆరోగ్యమైన జీవితాన్ని ప్రజలకు అందించేందుకు రైతుకు ఏం చేయాలి వివరిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ఉత్తమ రైతు అవార్డును సైతం అందుకున్నారు ఈ సాగుదారు. అయితే మీకు ఉత్తమ రైతు అవార్డు కూడా వచ్చింది. ఎవరైతే దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రామారావు గారు ఉన్నారో ఆయన చేతుల మీద కూడా మీరు అవార్డు తీసుకున్నారని అంటున్నారు. ఇది ఎలా తీసుకున్నారు? అది అప్పుడు రసాయనిక ఎరువులు ఎక్కువ పండించి ఎకరం ఆ రోజుల్లో ఫస్ట్ కుంటాం మేము అక్కుళ్ళు, కరువు అక్కుళ్ళు, పెద్ద అక్కుళ్ళు పండించాము. బసింగులు 5, 6, 7. తర్వాత ఈ స్వర్ణాన్ని వచ్చిందండి. ఆ స్వర్ణ వచ్చిన తర్వాత స్వర్ణ 64, 10, 12, 30 వచ్చింది. అవి వచ్చిన తర్వాత మాకు పంట మార్పుడు, ఎరువులు వాడడం, పురుగు మందులు వాడుతూ ఉన్నప్పటికీ పురుగు మందు ఎక్కువగా వాడవలసి వచ్చేదండి. ఆ టైంలో నేను పురుగు మందు ఎక్కువగా వాడి గుళికలు బాగా వేసి ఎకరం 42 బాగా పండించారండి. అది ఒక గొప్ప అండి. ఇవాళ అది పండించడం ఎంతవరకు తప్పు ఒకసారి ఆలోచించండి. ఆ టైంలో నేను గొప్పగా పండిస్తున్నానని ఉత్తమ రైతు ఇచ్చారండి. ఈ రోజుల్లో దీనికి కూడా ఇప్పటికప్పుడు మాకు ఉత్తమ రైతు ఇస్తున్నారు, మమ్మల్ని చూస్తున్నారు, బాగానే ఉంది. ఇది నాతోటి ఏమన్నా 10 మంది వచ్చి కలిస్తే వాళ్ళకు కూడా నేర్పి నా జీవితం సార్థకత్వం చేసుకుందామని ఉందండి. అయితే ఇంత ఆదర్శవంతంగా కూడా ఇటు రసాయనాలు వాడకుండా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు గత 10 సంవత్సరాల నుంచి కూడా. ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు వస్తున్నాయండి? ప్రభుత్వం నుంచి ఏ ప్రోత్సాహాలు వస్తలేదండి మాకు. అలాగే మాకు మార్కెట్ స్పెషాలిటీ కానీ ఏమి వస్తలేదు. ఏదో వాళ్ళు వస్తారండి, ఆఫీసులు చూసుకుంటారు, ఏదో ఫోటోలు తీసుకుంటారు, వెళ్ళిపోతారు తప్ప కానీ వాళ్ళ వెనకాల తిరిగిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కానీ మాకు ఏది ఉండదండి. నేను గుంటూరులో మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఏదో మీకు ఎందుకంది అంత లేదా అని అడిగారండి. మాకు ఎందుకండి బాబు రాజు గారు వచ్చి తాత నీ టైం అయిపోయింది వెళ్ళిపోతారు రమ్మనంటే అడ్డంగా దారి ఉంటే చెప్పండి, ఆ మూలశీల మూలకన్నం తీసి ఆ నీరు పెట్టి వస్తామండి అంటామండి. మాకు కావాల్సింది పంట చేను చూసుకోవడం తప్ప కానీ వాళ్ళు ఇచ్చే సబ్సిడీలు మాకు అక్కర్లేదు. వచ్చినా మాకు ఫలితం రావండి. మేము ఆ పని మానే తిరగలేం, మా పని ఏదో మేము చేసుకుంటాం. మొత్తం మీద చూసుకుంటే ఏలూరు జిల్లా చేబ్రోలులో ఉన్న ఈ ఆదర్శ రైతు అయితే ఎర్ర నరసింహారావు అయితే ఇటు అందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే రసాయనాలు కొట్టకుండా, రసాయనాలు రోజు మార్చి రోజు కొట్టే రసాయనాలు కాకుండా ఇటు సేంద్రియ పద్ధతిలో పంచామృతం, ఆవు పేడ, ఆవు మూత్రంతో, అలాగే గుడ్డు సొన, అలాగే దానికి సంబంధించిన వేప నూనె, వీటిలన్నిటితో ఇటు పురుగు మందులకు ఏదైతే ధీటుగా అట్లన్నిటిని కూడా ఇటు సేంద్రియ వ్యవసాయం చేస్తూ వారికన్నా ఇటు అలాగా సోనా మసూర్ కానివ్వండి, అలా వరి కానివ్వండి, మొక్కజొన్న కన్నా, అలాగే తినే పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా అధిక పంట అంటే రసాయనాలతో ఏ విధంగా అయితే పండిస్తున్నారో దానికి ధీటుగా పండించి చూపిస్తున్నాను అంటున్నారు ఎర్ర నరసింహారావు. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, చేబ్రోలు నుండి. గో ఆధారిత సేద్యం చేస్తూ ప్రజలను రోగాల బారి నుండి కాపాడుతూ ప్రకృతిని సంరక్షిస్తున్న ఈ సాగుదారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వ్యవసాయం చేయాలంటే రసాయన ఎరువులే అవసరం లేదని, 2 గేదెలు ఉంటే చాలని సూచిస్తున్నారు. రసాయనాలకు ధీటుగా ప్రకృతి సేద్యం చేసి అధిక దిగుబడి సాధిస్తున్నప్పటికీ కొంతమంది దళారులు తమను దోచేస్తున్నారని కాస్తంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకొని తమకి తోడ్పాటును అందిస్తే సేంద్రియ సేద్యం గొప్పదనాన్ని నలుగురికి చాటడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మారుస్తానని అంటున్నారు. ఇది ఇవాల్టి పాడి పంటల కార్యక్రమం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, రైతుల విజయగాథలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.